ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడండి. ఇప్పుడు రానున్నవి సర్పంచ్ ఎన్నికలు. ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే 365 రోజులు కంప్లీట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. సో 365 రోజులలో పూర్తి స్థాయిలో కూడా భయంకరమైన వ్యతిరేకత, ఇది మామూలు వ్యతిరేకత కాదు, భయంకరమైన వ్యతిరేకతను పూర్తి స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతను మూటగట్టుకున్నది. సో ఇలాంటి పరిస్థితులలో గ్రామాలలో పూర్తిగా ప్రజలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలన్నా, బందీలుగా చేసుకోవాలన్నా, బానిసలుగా చేసుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ వ్యూహం అంటూ ఒకటి ఉంటుంది. దాంట్లో భాగంగానే టాపిక్ డైవర్షన్లో రేవంత్ రెడ్డి దిట్ట అనేది మీ అందరికీ కూడా తెలుసు. సో అలాంటి టాపిక్ డైవర్షన్ ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా గుర్తించాలి. ఎందుకంటే టాపిక్ డైవర్షన్ ఏంది, అసలు నిజంగా గ్రామ సభలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యూహం ఏంది, నిజంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు ఈ గ్రామ సభలకు లబ్ధిదారులకు సంబంధం ఏంటి అంటూ కూడా మీరు ఆరాధించచ్చు. సరే నేను చెప్తా. ఇక్కడ ఒక గ్రామాన్ని తీసుకుంటా, ఏ అనే గ్రామమా బి అనే సంబంధించి కంటే గ్రామాల ఏదైనా ఒక ఉదాహరణకు సంబంధించి ఒక గ్రామాన్ని తీసుకుంటా. ఆ గ్రామం పేరే తారనాక. మీకు ఉదాహరణ చెప్తున్నా. దీంట్లో దాదాపుగా ఒక 500 మంది జనాభా ఉన్నారనుకోర్రి. జనాభాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆలోచించుర్రి. ఈ 500 జనాభాలలో పూర్తి స్థాయిలో కూడా 300 మంది కడు పేదలు. మీ అందరికీ కూడా చెప్తున్నా, ఇందులో ఏంటంటే రేషన్ కార్డు కూడా కనీసం తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చేయడానికి పని, కట్టడానికి బట్ట లేని కడు మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి 300 కుటుంబాలు. సో దీంట్లో ఏంటి అంటే మొత్తం ఈ 500 జనాభాకు సంబంధించి కూడా మీరైతే చూస్తున్నారు కదా. ఈ 500 జనాభా ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా ఈ 500 జనాభాకు సంబంధించి పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడుర్రి. ఇక్కడ 500 జనాభా, ఇది మొత్తం 500 జనాభా. ఊరి ప్రజలకు సంబంధించి 500 మంది ఉన్నారు. దాంట్లో పేదవాళ్ళు 300 మంది ఉన్నారు. ఇక మిగిలిన ఒక 100 మంది మధ్యతరగతి కుటుంబాలు, ఇక మరో 100 మంది ధనికులు అనేసుకున్నాం, అంటే ఆర్థికంగా ఉన్నవాళ్ళు. దాంతో పాటుగా ఈ 500 జనాభాకు సంబంధించి ఏం జరుగుతుంది, అసలు ఒక్కొక్క గ్రామం మీద కుట్రలు ఎట్లా చేస్తున్నారు అంటే, తార్నాక అనే గ్రామం మీద పూర్తి స్థాయిలో 500 జనాభా, మొత్తం జనాభా ఇది. ఈ గ్రామంలో మొత్తం జనాభా అనుకుంటే ఉదాహరణగా చెప్తున్నా, పూర్తి స్థాయిలో కూడా ఈ 500 జనాభాలో 300 మంది పేద ప్రజలు ఉన్నారు. దాంట్లో 100 మంది మధ్యతరగతి, అంటే ఆర్థికంగా ఏదో ఉద్యోగాలు చేస్తూ లేకపోతే ఇతరత్ర ఆదాయం మీద బతుకుతున్న కుటుంబాలు. దాంతోపాటు 100 కుటుంబాలు ఆర్థికంగా ఉన్న కుటుంబాలు. ఇక్కడ లాజిక్ ఏంటి అంటే ఇక్కడ 3-4 పార్టీలు ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోరి, ఒకటి కాంగ్రెస్ పార్టీ ఉన్నది, 2 బీఆర్ఎస్ పార్టీ, 3వది బీజేపీ, దాంతోపాటు 4వది కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, ఇది సిపిఐ సిపిఎం కావచ్చు, లేకపోతే ఇతరత్ర పార్టీలుగా. మొత్తానికి ఇన్ని పార్టీలు ఈ గ్రామంలో ఖచ్చితంగా ఉంటాయి. ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి వాడకో లేకపోతే ఏదో ఒక వాడకో లేకపోతే ఊరి మధ్యలో ఖచ్చితంగా కూడా అన్ని పార్టీలను కలగలిపేలా ఊర్లో ప్రతి ఊళ్ళో కూడా గ్రామీణ ప్రాంతాలలో ఖచ్చితంగా కూడా పార్టీలు ఉంటాయి. అయితే ఈ పార్టీలకు సంబంధించి జరిగిన విషయం ఏంటి అంటే, ఇక్కడ ఈ 300 పేదలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకి ఏం కావాలి అంటే రేషన్ కార్డు కావాలి. ఈ రేషన్ కార్డు కావాలంటే ఏం చేయాలి, పూర్తిగా ఈ 300 మంది 300 కుటుంబాలకు పేదలు, వీళ్ళకు రేషన్ కార్డు కావాలి. ఇక ఈ మొత్తం 500 జనాభాలో మనం విభజించుకుంటూ పోదాం. దీంట్లో పూర్తి స్థాయిలో ఒక 300 మంది బీఆర్ఎస్ పార్టీకి అనుకోర్రి, ఒక 50 మంది, మరో 50 మంది ఇటు బీజేపీ అనుకోర్రి, దాంతోపాటు ఇటు కమ్యూనిస్టు పార్టీలు అనుకోర్రి. సో ఇక్కడ ఎంత అంటే 400 మంది అయిపోయారు. ఇక ఇంకో 50 మంది ఇతర పార్టీలు అనుకోరి, 50 మంది కాంగ్రెస్ అనుకోరి. పూర్తి స్థాయిలో చెప్తున్నా అత్యధికంగా, ఎందుకంటే 10 సంవత్సరాల పూర్తిగా ఏంది అంటే అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి పూర్తిగా అంటే వ్యతిరేకత ముఖ్యమంత్రి మీద రాలే కానీ స్థానికంగా చిన్న చిన్న పొరపాట్ల వల్ల రావడంతో పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడి ప్రభుత్వం కోల్పోయింది. అది 1.05% మాత్రం ఓటు శాతంతోనే ఓడిపోయింది. సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమైపోయింది అంటే ఈ 300 మందిని మ్యానిపులేట్ చేయాలి. ఈ 300 మందిలో 150 కుటుంబాలు కడుపేదరికానికి సంబంధించి ఇప్పుడు వీళ్ళకు రేషన్ కార్డు రావాలి. రేషన్ కార్డు రావాలంటే ముఖ్యమంత్రి ఏం చేయాలి, మరి ముఖ్యమంత్రి ఏం చేస్తే బాగుంటుంది అంటే వీళ్ళందరినీ కూడా మ్యానిపులేట్ చేయాలి. ఈ 500 మందికి 500 మందిని మ్యానిపులేట్ చేయాలి. ఎట్లా మ్యానిపులేట్ చేయాలి అంటే, ఇప్పుడు ఈ 300 కుటుంబాలు ఉన్నాయి కదా, మొత్తం 300 కుటుంబాలు ఉన్నాయి. ఇంకో 200 కుటుంబాలు అంటే వీళ్ళకు రేషన్ కార్డు అవసరం లేదనుకోండి. అంటే రేషన్ కార్డు అవసరం లేదు మీన్స్ అంటే వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు, వాళ్ళే ఇక మాకు రేషన్ కార్డు పర్వాలేదు అని వాళ్ళే ఒప్పుకున్నారు. అన్ని ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, భూస్వాములు ఉన్నారు, అందరూ ఉన్నారు అనుకోరు. సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక 200 మంది వేరు. ఇక్కడ 200 మంది వేరు.
సో ఇక్కడ 200 కుటుంబాలు ఉన్నాయనుకోరా, మొత్తం జనాభా ఇక్కడ 300 సార్, ఇక్కడ 300కు సంబంధించి ఈ పేద కుటుంబాల మీద ఓటు బ్యాంకును రాబట్టుకోవాలి. మొత్తం 500 జనాభా ఉన్నది కదా, ఈ 500 జనాభాలో ఇలా 300 కుటుంబాలు పేద కుటుంబాలు, మధ్యతరగతి 100, ధనికులు 100, ఈ 200 కుటుంబాలకు సంబంధించి రేషన్ కార్డు అవసరం లేదని వీళ్ళే బాహటంగా చెప్పారు అనుకోరాంది, వాళ్ళే రిక్వెస్ట్ చేసుకున్నారు ఏదో అనుకున్నారు. ఇంకా 300 కుటుంబాలకు రావాలి. అయితే 300 కుటుంబాలు కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న కుటుంబాలు ఇవన్నీ, ఈ 300 కుటుంబాలు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కావాలనే, రేషన్ కార్డు కావాలనే, 2500 కావాలనే, స్కూటీ కావాలనే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గ్రామాలలో లీస్ట్ అనేది ఒకటి రెడీ అవుతాను. మీకు ఇవాళ రాజేష్ రెడ్డి ఆయన చెప్పిండు, మీ అందరికి గుర్తుండాలి. ఈ లీస్ట్ రెడీ అవుతాను. ఈ లీస్ట్ ఏంది అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయి ఉంటారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభిమానిగా ఉంటారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరుతారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీతో ఉంటారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎత్తారో వాళ్ళే పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా వస్తాయనే ఒక మ్యానిపులేట్ చేసేందుకు పూర్తిగా కూడా ప్రభుత్వం చేసే ఒక కుట్ర. ఇది మైండ్ గేమ్ ఆడుతున్నది అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ మైండ్ గేమ్ ఎందుకు ఆడుతున్నది అంటే ఈ 500 జనాభా కలిగిన ఈ తారనాకలు, ఉదాహరణకు చెప్తున్నా, 500 మందిలో 300కు సంబంధించి పేద కుటుంబాలు ఉంటే ఇంకా 200 అంటే మధ్య ధనికులకు సంబంధించి ఆర్థికంగా ఉన్నారు, వీళ్ళకు రేషన్ కార్డు అవసరం లేదని వీళ్ళే ప్రభుత్వాన్ని మొరబెట్టుకున్నారు. ఇక 300 మందికి మాత్రమే కావాలి. ఈ 300 కుటుంబాలకు సంబంధించి ఏం చేసిల్లంటే వీళ్ళు అత్యధికంగా బీఆర్ఎస్ఓ లేకపోతే బీజేపీ లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలో అనుకోరు ఓటు బ్యాంక్ రూపంలో. సో వీళ్ళని ఎట్లాగైనా వాళ్ళ ట్రాప్లో వేయాలంటే మన ఎమ్మెల్యేలు ఎట్లా మాట్లాడుతున్నారు మీ అందరికీ తెలుసు కదా. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నేను ఎవరికి కలెక్టర్ గారికి చెప్పినా, డిప్యూటీ కలెక్టర్ గారికి చెప్పినా, ఏపీడీఓకు చెప్పినా, అందరికీ చెప్పినా పూర్తి స్థాయిలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఊరు పెద్ద మనుషులు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే లిస్టు ఫైనల్ చేస్తారో ఆ లిస్టు ప్రకారమే గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక చేయాలి. కాదు కూడదని లిస్ట్ కనుక బయట పెడితే అధికారులు ఆ గ్రామంలో ఒక్క రేషన్ కార్డు, ఒక్క ఇంద్రమ్మ ఇల్లు కూడా రానివ్వము అంటూ హుకుం జారీ చేసిళ్ళు. సో రేవంత్ రెడ్డికి దీనికి మ్యాటర్ ఏంటంటే రేవంత్ రెడ్డి అనేటైనే ఈ తారనాక అనుకోరాదు, ఈడ ముఖ్యమంత్రి అనుకోరు. ఇప్పుడు ఈ గ్రామాలన్నింటినీ కూడా చెరబట్టాలి కదా. ఎందుకు అంటే వచ్చేటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ తన ట్రాప్లో వేయాలంటే ఒకటి భయపెట్టడం, 2 ప్రేమతో సంపాదించుకోవడం అనేది ఈ భారత ప్రజాస్వామ్యంలో ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారు, ప్రేమతో వచ్చే సీన్ అంత లేదు. ఎందుకంటే వీళ్ళు 100 రోజులలో 6 గ్యారెంటీలు, 13 అంశాలు, దాంతోపాటు రుణమాఫీ, రకరకాలుగా హామీలు ఇచ్చిళ్ళు, అవన్నీ బూటకమని తెలిపోయినాయి. ఇక వీళ్ళ వల్ల కాదురా నాయన అనేది కూడా క్లారిటీ అయిపోయింది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో వీళ్ళని భయపెట్టాలి. ఎందుకంటే మీరు పూర్తి స్థాయిలో ఆ పార్టీలతో అంటగాగిన, విపక్ష పార్టీలతో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు సంక్షేమ పథకాలు రావు అనే రకంగా బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. దాన్నే గ్రామ సభ అంటారు. గ్రామ సభ అంటే ప్రజల యొక్క పూర్తి స్థాయిలో ఈ గ్రామంలో 500 ఉంటే 500కు సంబంధించి 300 మంది పేదలకు ఇవ్వాల్సిన దీంట్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఉన్నారు అంటే దాదాపుగా 20 మంది ఉన్నారు అనుకోరారు. 300 అప్లికేషన్లు పోతే 20 మంది లిస్టే వస్తుంది, మిగతా వారికి రాదు. ఇగో ఇది కాంగ్రెస్ ఆడుతున్న కపట రాజకీయాలు. ఈ విషయాన్ని నేను బట్టబయలు చేసిన, నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇలాంటిది వాస్తవమా కాదా అనేది కూడా మీరు కూడా నాతో మాట్లాడచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ పెడుతున్నా 9908572666. మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, మీ అభిప్రాయాన్ని చెప్పొచ్చు. అసలు గ్రామ సభలలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, దాంతోపాటు జరుగుతున్న పరిణామాలు ఏంటి, అసలు ప్రభుత్వం ఏమంటున్నది, నేను చెప్పిన సంఘటన వాస్తవమా కాదా. ఎందుకంటే గ్రామాలకు సంబంధించి చాలా మంది ఫోన్ చేస్తూ ఉండే. సో ఇది వాస్తవమైన విషయం కాబట్టి నేనేమంటున్నానంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మీరే చెప్పురు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఈ యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, యనుమల రేవంత్ రెడ్డికి ఈ విషయాలన్నీ తెలవాలంటే మనల్ని ఏంది అంటే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు అన్నట్టు. సో పూర్తిగా నేనేమంటున్నా అంటే యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి ఎట్టి పరిస్థితులలో వాస్తవాలు తెలవాలంటే మీరే మీ మాటలలో చెప్పురు. ఎందుకు అంటే 9908572666 అనే నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు చెప్పురు. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ వాస్తవమైన ధోరణి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంత దారుణంగా తయారైందంటే ప్రభుత్వానికి సంబంధించి అడ్డగోలుగా ఎట్లా అంటే ఎట్టి పరిస్థితులలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైనా చేయాలి, ఏమైనా చేయాలి, ప్రజలను మాత్రం భయభ్రాంతులకు గురి చేయాలి. కాంగ్రెస్ గ్రామీణ స్థాయిలలో సర్పంచ్ ఎన్నికల కోసం ఆడుతున్నదే ఈ గ్రామ సభలు.
నిజంగా కూడా ప్రజల మీద చిత్తశుద్ధి ఉండి ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రజలను ఎక్కడికక్కడ కూడా వాళ్ళందరినీ కూడా తమ స్వీయ రక్షణలోకి తీసుకోవాలనుకున్నా ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే ఇలాంటి ఏవి కూడా కండిషన్స్ అప్లై ఉండవు. కానీ ఈరోజు ఈ కండిషన్లు ఎందుకు వస్తున్నాయి, ఈ కథ ఏంది, ఈ లక్షణం ఏంది అంటే అసలు విషయం ఇది ఏంది అంటే గ్రామీణ ప్రాంతంలో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెట్టడం కాకుండా గ్రామీణ ప్రాంతాలలో అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ సామాన్య మధ్యతరగతి పేదలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెట్టడంతో పాటు ఇక్కడ అనేక రకాలుగా కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ నిత్యకృత్యం అయిపోయింది, సమస్యల వలయంలో తెలంగాణ అయిపోయింది. కానీ సమస్యలను పరిష్కరించడంలో మాత్రం ఎవరూ లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజు గ్రామాల వ్యాప్తంగా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించే లిస్ట్ ఇస్తాం, కాంగ్రెస్ పార్టీలకే ఇస్తామని ఓ ఎమ్మెల్యే బాహాటంగానే చెప్పిండు. మరి ఆ ఎమ్మెల్యే ఇక చెప్పిన ముచ్చట్లు ఒకసారి మీకు వినబెడతా. ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు, ఏం కథ, ఎమ్మెల్యేకి సంబంధించి ఏం చెప్పిండు అనేది ఒకసారి వినూరు. ఈయన పేరేం పేరో చెప్పిర్రా, రాజేష్ రెడ్డి అట. ఈయన ఏం మాట్లాడిర్రో ఒక్కసారి మీరు వినూరు. తెలంగాణ ప్రాంత బిడ్డలను మీరే వినూరు. వాళ్ళు వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, రైతు కూలీలకు ఇవ్వస్తున్నాయి అవసరం చెప్తారు అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్ట్ వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. ఎందుకంటే నేను అన్ని వదిలిపెట్టి ఈ రోజు నా సుఖాంతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఈ రోజు ఇక్కడ నిలబడి మీకు 24 గంటలు మీ సేవలో ఉన్నా. మీకు ఎటువంటి సమస్యలు నాకు తీర్చడానికి ఉన్నా. రేపు పొద్దున రేషన్ కార్డులు అయినా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒకరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా ఇల్లు రావు. మనం చెప్పేవారు నేను చెప్పిన ఇగో ఈ ఎమ్మెల్యే అనేట నేను చెప్పేదాకా ఒక్కరికి కూడా రేషన్ కార్డు రాదట, ఒక్కరికి కూడా రాదట. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఇప్పుడు మరి దీన్ని ఎట్లా చూద్దాము అనేది కూడా